ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, కానా అనే ఊరు నజరేతునకు మైలు దూరంలో ఉన్న ప్రదేశం. ఆ ఊరిలో జరుగుతున్న ఒక వివాహానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆహ్వానించబడ్డారు. అందులో ఆహ్వానించబడ్డ వారికి ద్రాక్షారసము కొరత ఏర్పడింది. అప్పుడు యేసు ప్రభువు వారి తల్లి అయినటువంటి మరియమ్మ ద్రాక్షారసము లేదనేటటువంటి వార్తను యేసయ్యకు చెప్పగా, యేసయ్య ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదనెను. అప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియులారా, యూదుల శుద్ధీకరణాచారణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు క్రీస్తు ప్రభు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, యేసు ప్రభు వారు ఆ నీటిని ద్రాక్షారసముగా చేసెను. ప్రియులారా, ఈరోజు మనం ఈ సూచక క్రియ నుండి నేర్చుకోవలసింది ఏమిటి? మన జీవితాలు ఆశీర్వదించబడాలి అనంటే మనమేమి చేయాలి? ప్రియులారా, మొదటిగా మనం యేసు క్రీస్తు ప్రభువును మన జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభువారు అక్కడ జరుగుతున్న పెళ్లిలో ఆహ్వానించబడ్డారు కాబట్టే యేసు క్రీస్తు ప్రభు అక్కడ పెళ్లి విందులో అద్భుతమైన సూచక క్రియను చేశాడు. ప్రియులారా, యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. యేసయ్య ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. బెతనియా గ్రామంలో ఉన్న లాజరు చనిపోయినప్పుడు మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండెను అని చెప్పినట్టు మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో చదవగలము. ప్రియులారా, యేసు క్రీస్తు ఉన్న చోట మరణము ఉండదు. యేసు ఉన్న చోట స్వస్థత, యేసు ఉన్న చోట మనకు ఆశీర్వాదము కలుగుతుంది. అందును బట్టి మనము యేసు క్రీస్తు ప్రభువును మన జీవితంలో ప్రతి విషయంలో ఆహ్వానించాలి. ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ప్రియులారా, రెండవదిగా యేసు ప్రభు మాట ఎవరైతే వింటారో వారి జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటారు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, దేవుని మాట విని ఆయన మాట చొప్పున చేయి వారందరూ బుద్ధిమంతుని పోలి నడుచుకుంటారు అని చెప్పబడినది. ప్రియులారా, ఆ విధముగా మనము చేస్తే మన ఇంట ఆశీర్వాదాలు వస్తాయి. మన జీవితంలో మనము అద్భుతాలను పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, 2వ ప్రపంచ యుద్ధములో పాల్గొని విజయము సాధించిన వాళ్ళ యొద్ద ఒక ఇంటర్వ్యూ చేయబడింది. దాంట్లో యుద్ధ సైనికులు ఏలాగూ ఒక దినము గడిపారు అనే దాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకరు దాక్కున్న గొయ్యిలో రోజంతా దాక్కొని ఉన్నారు. అటువైపు వస్తున్న జర్మనీ ప్రజల ట్యాంకులను తమ తుపాకులతో కాల్చారు. మరికొంతమంది సైనికులైతే విశ్రాంతి సమయమున షటిల్ ఆడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది సైనికులు తమ శత్రువుతో కఠినముగా పోరాడుతున్నారు. వారి కమాండర్స్ చెప్పిన ఆజ్ఞలు అందరూ లోబడ్డారు. ప్రియులారా, ఆ దినము సాధారణ యుద్ధ దినము వలె వెళ్ళింది. తరువాత వాళ్లకు ప్రపంచ యుద్ధము రూపుమార్చిన బల్చ్ యుద్ధములో ఉన్నాము అని యుద్ధము చేస్తున్న వాళ్లకు తెలియదు. ఆ దినములలో వాళ్ళు చేసినది వాళ్లకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే యుద్ధము జరుగుతున్న వాటన్నింటి కొరకు వాళ్లకు తెలియదు. తమను నడిపించిన నాయకుని ఆజ్ఞ మాత్రము లోబడి కార్యములు చేసి గొప్ప విజయాన్ని సొంతము చేసుకున్నారు. దీని ద్వారా మనము మన బాధ్యతను నెరవేర్చుతున్నప్పుడు
పెద్ద విజయాన్ని పొందుకోగలము అని గ్రహించాలి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మోయాబు స్త్రీ అయిన రూతు గురించి మనము చదవగలము. భర్తను కోల్పోయిన విధవరాలుగా ఉంటున్న రూతు తన అత్త అయిన నయోమి చెబుతున్న సలహా వినకుండా మీతో పాటు మిమ్మల్ని వెంబడించి వస్తాను అని లోబడి వెళ్ళింది. మీరు నాకు సెలవిచ్చినవన్నీ చేస్తాను అన్నది. ప్రియులారా, రూతు యొక్క విధేయతకు దొరికిన ఫలితం ఆమె సంతతిలో నుండి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులవారు జన్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, విధేయతకు విలువ కలిగిన అలంకారము వంటిది. పరిశుద్ధ లేఖన భాగములో విధేయతను ధరించుకొనుడి అని పేతురు చెప్పిన విధముగా ఒకరికి ఒకరు విధేయత కలిగి ఉండుట అనేకులకు చేదుగానే ఉంటుంది. యుద్ధభూమిలో ఉన్న సైనికుడు తనపై ఉన్న కమాండర్కు లోబడి ఉండుట ఎంత ప్రాముఖ్యమో, అలాగే క్రైస్తవ ఆత్మీయ యుద్ధములో ఉన్న మనము ఒకరికి ఒకరు విధేయత కలిగి ఉండుట చాలా అవసరమైనది. ఇక్కడ విధేయత అనే సద్గుణము వచ్చినప్పుడు కొన్నిసార్లు కష్టముగా అనిపించవచ్చు, లేదా మనము నిరుత్సాహపడవచ్చు. కానీ విధేయతను నెమ్మదిగా పాటించినప్పుడు నెమ్మదిగా ఫలితము దీవెనకరముగా ఉంటుంది. ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృప కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. అయ్యా, మేమును మీ ఆజ్ఞలకు లోబడి మా జీవితాలను సరిచేసుకునేలాగున మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా జీవితంలో మేము చేసే ఆలోచనలు, మేము తీసుకునే నిర్ణయాలు మమ్మల్ని ఎటు తీసుకువెళ్తున్నాయో అర్థము కాని స్థితిలో ఉన్నాం. అయ్యా, మాకు సహాయము చేయండి తండ్రి. దేవా, మా ఆలోచన నిర్ణయాలు మీ చిత్తానుసారము ఉండేలా, అవి మాకు సంతోషాన్ని ఇచ్చేలా మాకు సహాయము చేయండి తండ్రి. దేవా, మేము చేసినవి మా దృష్టికి యథార్థముగా అనిపిస్తాయి, కానీ అవి మమ్మల్ని దుర్నీతి వైపు నడిపిస్తాయి. కాబట్టి ప్రార్థన పూర్వకముగా వాక్యానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మా సంతోషము కోసం తప్పుడు మార్గములో వెళ్లకుండా మిమ్మల్ని సంతోషపెట్టేలా మీ సన్మార్గములో నడిచే బుద్ధిని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. అయా, ఆర్థిక సమస్యలతో కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోని ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు నూతన గృహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన
సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.